చేసుకోవాలి. దాని పేరే ఆర్మ్ హోల్ షేప్. ఇక్కడ కాలర్ రౌండ్కి ఇలా చక్కగా కాలర్ రౌండ్, ఇక్కడ సంక రౌండ్కి కూడా చక్కగా బ్యాలెన్స్గా ఇవ్వాలి. ఇవి నీట్గా ఉండాలన్నమాట. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. పొట్ట వచ్చేసి 42.5 ఉంది. 42.5 అంటే 10 పెడదాం. 4 వంతు 10.5, 4 వంతు 10.5. మళ్ళీ ఇక్కడ 2 అంగుళాలు. సీట్ వచ్చేసి 44 ఉంది. 44 అంటే 11. 11 అయితే ఇక్కడ పావుదొక్కు 2 పెడదాం. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ పావుదొక్కు 2 చాలు. ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం, ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం. సంఖ కాడ 2 అంగుళాలు పెట్టేది ఎందుకు? మనకు సంకలు చేతులు కదలడానికి ఫ్రీగా ఉండాలి. పొట్టకాడ పావుదొక్కు 2 పెట్టుకోవచ్చు, కింద కూడా పావుదొక్కు 2 పెట్టుకోవచ్చు. లూజుని బట్టి, ఇంకా కస్టమర్ వాడే విధానాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ లైట్ గా షేప్ పెట్టి తర్వాత ఇక్కడ స్కేల్ ని రివర్స్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనిషి ఆకారం ఎలా ఉందో అలా మార్కింగ్ వచ్చింది. పైన ఛాతీ సన్నం ఉంది, పొట్ట ఎక్కువ ఉంది, సీట్ ఎక్కువ ఉంది. ఈ మార్కింగ్ మనిషి ఆకారాన్ని బట్టే వచ్చింది. కింద లైట్ క్రాస్ పెడదాం. పెద్ద ఆయన కాబట్టి లైట్ క్రాస్ పెడదాం, ఎక్కువ అవసరం లేదు, లైట్ క్రాస్. ఇప్పుడు ఇక్కడ పాకెట్ డౌన్ వచ్చేసి 7.5 మీద నింపుదాం. సైడ్ లో నుంచి 2 పెట్టి పాకెట్ వచ్చేసి 5 అంగుళాలు పెడదాం. దీనికి లోపల జేబు కూడా వేయాలి. ఈయనకి ఇన్ పాకెట్ ప్లస్ ఇన్ పాకెట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 40.5, ఇది 42.5 పొట్ట, 42.5. సీట్ వచ్చేసి 44 ప్లస్ ఉంది, 44 ప్లస్. ఇది దీని మెజర్మెంట్ వచ్చేసి ఆకారాన్ని బట్టే మార్కింగ్ వచ్చింది. కనబడుతుంది మీకు, వీడియోలో కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం.